మరి సాయంకాలం మరోసారి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో శుభములు. మనమంతా నిలబడి ఉండగా ఒకసారి 2 కొరింథీలు 3వ అధ్యాయం. Let us turn to our book of 2 Corinthians chapter 3 from verse 2. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అని పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆమేన్. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిచ్చిన నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపు చేయను. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిందైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవచ్చున్నదైనను ఇజ్రాయేలీలు అతని ముఖము తెరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును? శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమగలదైనైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమగలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉన్నటి వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదిగా ఆయను. తగ్గిపోనదే మహిమగలదై ఉండని ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవముగల దేవా, జీవాధిపతి నాయన, యొక్క సాయంకాల సమయంలో మరోసారి ప్రభువా వినమ్రంగా మేమందరము నీ యొక్క వాక్యం సమీపిస్తుండగా ప్రభువా మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, మా హృదయాలకి మా జీవితాలకి ఏదైతే అవసరం ఉన్నదో నేటి దినము మేము గ్రహించవలసి ఏదైతే ఉన్నదో ప్రభువా నిశ్చయంగా నువ్వు దాన్ని మాకు దయచేస్తావని నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇది కొంచెం టిపికల్గానే ఉంటుంది. మరి ఫ్రైడే మెసేజ్ కాబట్టి కొంచెం వ్యక్తిగతంగా మన హృదయాలు తాకుతూ ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడాడని చెప్పి మనమందరము లేఖనానుసారంగా సరి చేసుకునే వాళ్ళమై ఉందాం. ఆమేన్. లేఖనంలో ఒక మాట ఉన్నది. క్రీస్తులోకి మనం వచ్చిన తర్వాత మనలో కొన్ని ఫలములు ఉంటాయని బైబిల్ చెప్తా ఉన్నది. వాటిని మనం ఆత్మఫలములు అంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, సహనము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవన్నీ ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఆత్మఫలాలు, క్రీస్తులో ఉన్న ఫలములు. ఆమేన్. నేను క్రీస్తులో ఉంటే క్రీస్తులో ఉన్న ఫలములు నాలో కూడా ఉండాలి. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రవక్త చెప్తా ఉన్నాడు ఒక మెసేజ్లో, క్రీస్తులో దాచబడిన జీవము అన్న మెసేజ్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు పరిశుద్ధ గుంపు వారికి ఏమి కావాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. లోకానికి ఏమి కావాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. డినామినేషన్కి ఏమి కావాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒక అవిశ్వాసికి ఏమి కావాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒక విశ్వాసికి ఏమి కావాలో కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అంటే ఎవరికి ఏమి ఇవ్వాలో దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వారందరికీ ఈరోజు కావలసినది మరింత ఆత్మఫలము, దాన్ని నిరూపించే జీవితంలో. ఈరోజు నాకు వాక్యం తెలుసు, నాకు బైబిల్ తెలుసు, నేను సంఘానికి వెళ్తాను, సంఘంలో ఉంటాను, ఇది దేవుడు అడగటల్లా. దేవుడు ఏమడుగుతున్నాడంటే, చూడండి, ప్రాఫిట్ అంటున్నాడు వారందరికీ ఈరోజు కావాల్సింది మరింత ఆత్మఫలము, దాన్ని నిరూపించే జీవితంలో. ఆమేన్. యువర్ లైఫ్ షుడ్ రిఫ్లెక్ట్ ద ఫ్రూట్ ఆఫ్ క్రైస్ట్. ఇస్ రైట్? ఈరోజు క్రీస్తు యొక్క జీవితంలో నీవు ఉన్నట్లయితే, క్రీస్తు యొక్క ఆత్మఫలము నీలో ఉన్నట్లయితే నీవు క్రీస్తుని ప్రతిబింబించాలా. క్రీస్తు నాలో ఉన్నట్టు నేను చూపించకపోతే నేను ఎంత సంఘానికి వెళ్ళి, ఎంత ప్రార్థన చేసి, ఎంత బైబిల్ చదివి, ఎంత వాక్యము నేను ఎరుగుంటే ఏం ప్రయోజనం? ఇప్పుడు దేవుడు యొక్క ప్రవక్త కావాలని కోరుకుంటుంది ఏంటంటే దాన్ని నిరూపించే జీవితములు. ఈరోజు మనం వర్తమానం మాట్లాడుతున్నాం కూడా అదే. ఇప్పుడు ప్రపంచం మనల్ని చదువుతూ ఉన్నది. బైబిల్ చదువుతుంది, ప్రపంచం మనల్ని చదువుతుంది. క్రైస్తవుడు అనేవాడు ఎవడున్నాడో వాడినే ప్రపంచం చదువుతుంది.
ఆ క్రైస్తవుని చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి బైబిల్ ఇదే నేర్పిస్తుంది, వీళ్ళకి చర్చ్ ఇదే నేర్పిస్తుంది. ఇది ప్రపంచం మనం చూసి అనేది మాట ఈరోజు. ఇప్పుడు నేనేం చూస్తున్నాను, బయటికి వెళ్ళి ఏం చేస్తున్నానో నాలో నుంచి ఇతరులు అదే చూస్తున్నారు. అంటే ఈరోజు మనం ఏమై ఉన్నామంటే భూమి మీద మనమే బైబిల్ అయి ఉన్నాం. ఇప్పుడు ఈ బైబిల్లో బయట వాళ్ళు ఏం చూస్తున్నారు? క్రీస్తు ఫలములు చూడాలి. క్రీస్తు ఫలములు కాకుండా నాలోనిది ఏదన్నా కనిపిస్తే వాళ్ళు అదే చదువుతున్నారు. ఒక క్రైస్తవుని చూసి వాళ్ళు ఇదే కదా క్రైస్తవం అంటే అంటున్నారు. ఇప్పుడు ఇది క్రైస్తవ్యానికి మచ్చ, మరక, ముడత మన వల్ల వస్తున్నది. అయితే వాక్యానికి రాదు. ఇప్పుడు వాక్యానికి ఏమి అంటదండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనము అనేకమైన సాక్ష్యములు కలిగి ఉన్నాము. కానీ పాతకాలపు సామెత చెప్పినట్టుగా నీ జీవితము బిగ్గరగా మాట్లాడుతున్నది, నేను నీ మాటలు వినలేదు. ఈరోజు మనం చాలాసార్లు నిలబడి చాలా సాక్ష్యాలు చెప్పుండొచ్చు, అవునా? అయితే ఇక్కడ సాక్ష్యం కన్నా కూడా నా జీవితం ఎక్కువ మాట్లాడుతుంది, అవునా? ప్రాఫిట్ చెప్తున్న ఆ ఉదాహరణ చూడండి, ఆ సామెత. నీ జీవితము నీ మాటల కన్నా బిగ్గరగా మాట్లాడుతుంది. నీ మాటలు నాకు వినబడలేదు కానీ నీ జీవితం నాకు వినబడుతున్నది. అంటే ఇప్పుడు క్రైస్తవుడు చెప్పే మాటలు వింటున్నారా, క్రైస్తవుడిని ఆయన జీవితాన్ని చూస్తున్నారా? గట్టిగా చెప్పండి సమాధానం. ఎవరో ఒకళ్ళు నాకు చెప్తే కదా నేను ముందుకెళ్ళాలా, అవునా? అంటే ఇప్పుడు ఇతరులు నాలో నుంచి ఏం గమనిస్తున్నారో వాళ్ళు దాన్నే చదువుతారు. వాళ్ళు ఏం చదివారో అదే గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏం గుర్తుపెట్టుకున్నారో అదే నీ గురించి నా గురించి మాట్లాడతారు. వాస్తవంగా వాళ్ళు ఏం మాట్లాడాలి? నిన్ను చూసినప్పుడు నీ లోపల క్రీస్తుని చూడాలి, వాళ్ళు క్రీస్తుని చదవాలి, క్రీస్తుని గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తు గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనలో వాక్యానుసారంగా లేని జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారం ఉన్న జీవితం పక్కకి తొలగిపోయినప్పుడు వారు ఏం చూశారంటే క్రీస్తు లేని జీవితాన్ని చూశారు. వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తు లేని జీవితాన్ని చూస్తున్నారో వారు లోపల అదే ప్రింట్ అయి ఉన్నది, అవునా? చూడండి, మన కళ్ళ ముందు ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, అవునా? సంవత్సరం కానివ్వండి, 2 ఏళ్ళు కానివ్వండి, 5 ఏళ్ళు కానివ్వండి, 10 ఏళ్ళు కానివ్వండి, మన లోపల అదే లోపల ఉంటుంది, ప్రింట్ అయి ఉంటుంది. వాడు మానేయండి, మారేనండి, క్షమించమడగనండి, ఏమైనా చేయనండి, లోపల ఏమన్నది అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ఆగిపోయి ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము మనం కడగటానికన్నా ముందుగా మనం ఏమేమి చేస్తున్నామో జ్ఞాపకం చేసుకుంటే, ఇతరుల గురించి మనం అన్ని ఎత్తికాము కదా, మరి నా గురించి క్రీస్తు ఎన్ని ఎత్తుకుంటాడు? పోయిన వారం మనం మాట్లాడాం, మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాను అనుకోమాకండి. పరలోక ప్రార్థన ఒక ప్రార్థన చేస్తాం కదా మనం, అవునా? దాంట్లో ఒక లైన్ బాగా గుర్తుంటుంది కదా మనకి. ఏంటి ఆ లైన్ చెప్పండి? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలను క్షమించండి. ఇప్పుడు దేవుడు ఎంత చక్కగా అక్కడ మాట్లాడాడంటే, నేను నిన్ను క్షమించను అన్నాడు దేవుడు. జాగ్రత్తగా విన్నారా? దేవుడు నిన్ను క్షమించను అన్నాడు. అని ఆయన ఏం చెప్పాడంటే, నీవు నీ పట్ల ఇతరుల్ని తప్పులు చేసే వాళ్ళు ఎలా క్షమిస్తున్నావో నేను ఎలా క్షమిస్తానన్నాడు. ఇప్పుడు నా చేతిలో పెట్టాడు దేవుడు, నా పాపాలు పోవాలా ఉండాలన్నది. ఇప్పుడు నా పట్ల ఎవడైనా పాపం చేశాడు, విక్కీ ఉన్నాడు, వేరే వాళ్ళైతే ఫీల్ అవుతాడు, విక్కీ అయితే ఫీల్ కాడు. విక్కీ నీ క్షమించను పో అన్నా నేను. విక్కీ అన్నాడు, సారీ పాస్టర్ నేను తప్పు చేస్తాను. నో విక్కీ నీ క్షమించను అన్న. నేను ఇక్కడికి వచ్చి ప్రభువా నా అపరాధాలు క్షమించు అన్న. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను 1 గంట ప్రార్థన చేసుకుంటా, 2 గంటలు ప్రార్థన చేస్తా, ఉపవాస ప్రార్థన చేస్తా, ఆల్-నైట్ ప్రార్థన చేస్తా. ఏమైంది? ఎప్పుడు నా పాపాలు క్షమించబడతాయి? నేను ముందు ఈయనతో సమాధాన పడ్డాక, ఆయన చెప్పింది ఆయన మనస్ఫూర్తిగా నేను చేసిన తప్పు అని చెప్పినప్పుడు, నేను దాన్ని గ్రహించి నేను క్షమించినప్పుడు ఎమ్మటే నా పాపాలు క్షమించబడ్డాయి. ఏమన్ అంటే ఈరోజు ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో, మన జీవితంలో మనకి మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇది గట్టిగా చెప్తారు, కీడు చేసిన వాళ్ళు ఉన్నారు, అవునా? ఇప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం పెట్టుకున్నాం? ఆశ్చర్యం చెప్పనా, మీకు 99 మేలు చేయండి, ఒక్కటే కీడు చేయనండి, ఏం జ్ఞాపకం ఉంటుంది? అవునా?
ఏంటి కారణం అంటే మన మనుషులం అండి. మన మనుషులం. మన కర్రలకి కొన్ని రకమైన పొరలు గమ్మేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఆ పొరల వల్ల మనం ఏం చేస్తామంటే నిర్ణయము మానవ మైండ్తో తీసుకుంటాం. నువ్వు ఆ మానవ మైండ్ని కాసేపు పక్కన పెట్టినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఇప్పుడు క్రీస్తు యేసు కలిగిన మనస్సు నేను కలిగి ఉంటే ఆలోచన నా సొంతానికి రాదు, నా ఇష్టానికి రాదు, నా ఆలోచన ప్రకారంగా నా ఆలోచన రాదు. అయితే నా ఆలోచన వాక్యానుసారంగా వస్తుంది, నా ఆలోచన దేవుడి చిత్తానుసారంగా వస్తుంది. నేను చేసేది రైటు అని సమర్థించుకోవడం కాదు, కానీ వాక్యం ఏమి చెబుతుంది అని ఆలోచించడమే యేసుక్రీస్తు మనసు మనం కలిగి ఉండటం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడి మనసు నేను కలిగి ఉన్నప్పుడు నా ఆలోచనలు దేవుడిని చూపిస్తున్నాయి, నా క్రియలు దేవుడిని చూపిస్తున్నాయి, నేను చేసే ప్రతి పని దేవుడిని చూపిస్తుంది. అపోస్తలుని పౌలు కోరుకుంటుంది అదే కదా, మీరు యేసుక్రీస్తు పత్రికలు గారా, మీరు మా పత్రికలు గారా, ఆర్ ఎపిసోడ్స్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు పత్రికలని పౌలు చెప్తే తప్ప మనకు తెలియటల్లా. సంతోషం బాధ? మీరు దేవుణ్ణి పిల్లలని మీకు ఎవరైనా చెప్తే కానీ మీకు తెలియలేదంటే సంతోషం బాధ? బాధేనా? ప్రతిరోజు చెప్తా ఉంటే ఆ మాట. ఇది ఎలాగ వద్దండి, కొద్ది రోజులకి చూడండి, స్కూల్లో మీరు చదివి ఉంటారు అందరూ. స్కూల్లో మీకు తెలుగు టీచర్ అంటే భయం ఉండదు, ఇంగ్లీష్ టీచర్ అన్న భయం ఉండదు, సైన్స్ టీచర్ అన్న భయం ఉండదు, సోషల్ టీచర్ అన్న భయం ఉండదు, హిందీ టీచర్ అన్న భయం ఉండదు. కానీ భయం ఉండే టీచర్ ఎవరు? ఎందుకని? వీళ్ళెవ్వరు కూడా బెత్తం తీసుకొని లోపల రాడండి. ఒక మ్యాథ్స్ టీచరే బెత్తం తీసుకొని లోపలికి వస్తాడు. ఎవరు గుర్తున్నారు ఇప్పుడు మీకు? నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. చాలా జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. నీ జీవితము బిగ్గరగా మాట్లాడుచున్నది, నీ మాటలు నేను వినలేదంటున్నాడు ఆయన. మనము మనుష్యులందరూ చదువునట్లుగా వ్రాయబడిన దేవుని పత్రికలము. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళ ఇద్దరా? మన సంఘం ఏం చదివేది మనల్ని? చెప్పండి. మన ఇంటి పక్కన మనం చదివేది. నువ్వు ఎక్కడెక్కడికైతే వెళ్తున్నావో ఉదయం నిద్ర లేచే దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి చోట నిన్ను చదువుతున్నారు, ప్రతి చోట. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు ఎలాగ ఉండాలంటే, నేను క్రైస్తవుడిని, క్రీస్తు పత్రికని. నేను ఎప్పుడు ఒక స్పృహ కలిగి ఉండాలా. ఏంటి స్పృహ? నా నోట్లోంచి మాట బయటికి రావడానికన్నా ముందుగానే నేను క్రీస్తు పత్రిక నాకు తెలియాలి. నా నోట్లోంచి నా లోపలికి అది ఆలోచన వచ్చినప్పుడే నేను క్రీస్తు పత్రిక ఒక ఆలోచన నాకు రావాలా. నేను వాక్యానుసారమైన చేయటానికి దేవుడు నన్ను ప్రేరేపించే విధంగా నా జీవితం నేను జీవించాలా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఒక ప్రవక్త అన్నాడు, ఒక వ్యక్తి క్రీస్తులోకి కానీ వస్తే అని అంటున్నాడు, మనము చాలా సంప్రదాయం కలిగి ఉన్నాం. అది నిజమని నమ్ముచున్నాను. చాలా సంప్రదాయం. అక్షరము సరి అయినదే, కానీ అది చంపును, కానీ ఆత్మ జీవింపచేయును. కాబట్టి సరి అయిన జీవమునిచ్చే సరి అయిన ఆత్మ పొందుకోనండి. నీవు సరి అయిన జీవమును కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రవక్త మనల్ని ఏమి ఆశిస్తున్నాడంటే, నువ్వు క్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత నీకు మిగతా నువ్వు పాటించే ఆచారాలు సంప్రదాయాలు అవన్నీ మంచియే, అయితే దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నువ్వు ఏ ఆచారం కలిగి ఉండి నువ్వు క్రీస్తు నమ్మినా కూడా ఆత్మను పొందుకున్నప్పుడు ప్రయోజనం ఏంటి? పరలోకానికి వెళ్ళని క్రైస్తవం దేనికి? క్రీస్తుని చేరని ప్రార్థన దేనికి? ప్రైజ్ ది లార్డ్. సీ, దాని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. యు ఆర్ లివింగ్ ఇన్ ఏ 3-room హౌస్. ఈరోజు మనం ఎక్కడ జీవిస్తున్నాము అంటే, మన జీవితం అర్థం అవటం కోసం ప్రవక్త మాట్లాడుతున్నాడు. మనము 3 గదులున్న ఒక ఇంట్లో ఉన్నాం అన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద నీ నిజ జీవితంలో ఉన్నట్లుగా నీవు 3 గదుల గృహంలో జీవిస్తున్నావు. నీవు కేవలము 3 గదులున్న గృహములో మాత్రమే జీవిస్తున్నావు. ఇంతకు ఏంటి సార్ ఆ 3 గదులు? భూమి మీద దేవుడు దేవాలయం కట్టినప్పుడు ఆ దేవాలయం ఎన్ని గదులు ఉన్నాయి? గట్టిగా చెప్పండి. 3ఏనా? ఏమై జ్ఞాపకం ఉన్నాయా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, కాంగ్రిగేషన్, హోలీ ఆఫ్ హోలీ ప్లేసెస్. ఇప్పుడు ఈ 3 ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, నీ జీవితంలో కూడా ఈ 3 గదులు ఉన్నాయి అన్నాడు. ఈ 3 గదుల్లో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను నాకు తెలియాల.
ఈ 3 గదిలో తిరుగుతున్నానా? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆవరణంకి వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. అతను అనుకుంటాడు, నేను చర్చికి వచ్చాను, నేను దేవుడి దగ్గరికి వచ్చాను, ఇదిగో దేవుడి దగ్గర నాకు యాజకుడు కనిపించాడు, లేకపోతే మన సంఘానికి వచ్చాం కూర్చున్నాక పాస్టర్ గారు కనిపించారు, పాస్టర్ గారు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, యాజకుడు రక్తం తీసుకెళ్ళాడు, లోపల పెట్టాడు, లోపలికి వెళ్ళి పోషించాడు, నా పాపాలన్నీ పోయినాయి. ఎక్కడున్నాడు? ఆవరణంలోనే ఉన్నాడు. మీరు గమనించలేదు, పాత నిబంధనలో అతను ఎప్పుడు వచ్చినా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెనక్కి. అతను ఎప్పుడు లోపలికి రాలా. ఈ దినము నీవు నేను జీవిస్తున్న ఈ కాలంలో దేవుడు నీకు నాకు ఆవరణంలోనే వచ్చి వెళ్ళిపోవటానికి అనుమతి ఇవ్వలా. నిన్ను ఇక్కడి నుంచి లోపలికి, ఇక్కడి నుంచి ఇంకా లోపలికి, దేవుడు ఉండే స్థలముకి, ఆయన ఉండు చోటుకి దేవుడిని పిలుచున్నాడు. అక్కడిని తీసుకొని పోతా ఉన్నాడు. ఆయనతో మాట్లాడటం అంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టడం అయి ఉన్నది. దేవుని మనకి మహిమ కలుగును గాక. గమనించండి, గత కాలంలో ఆయన ఈ గుడారం అనే 3 గదుల గృహములో నివసించాడు. సమాజం ఉన్న ఆవరణము, పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 గదులు దేవునికి సాదృశ్యంగా ఉన్నాయి. నీవు ఎక్కువ వచ్చిన మెట్ల వలె ఉన్నవి. ఆమేన్. ఇప్పుడు ఈ 3 గదులు 3 మెట్లు అనుకుందాం. మొదటి మెట్టు ఏంటి? ఆవరణము. రెండో మెట్టు ఏంటి? పరిశుద్ధ స్థలం. మూడో మెట్టు ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆవరణం అంటే చర్చికి ఎవడైనా రావచ్చు, పోవచ్చు. నేను చర్చికి ఒకటి రావద్దని చెప్పడానికి వీల్లేదు, నేను హక్కు కలిగిలేను. ఎందుకంటే ఈ చర్చి అందరిది అయ్యి ఉన్నది. అవునా? ఆవరణం ఎవరిది? ఇప్పుడు దేవుడి దగ్గరికి రావాలి అనే ఆలోచన కలిగిన వాడికి, ఆ దారిపోయేవాడు కూడా అక్కడ రావచ్చు, లోపల కూర్చోవచ్చు. చర్చ్ విషయం కూడా అంతే, ఎవరైనా రావచ్చు. ఏ మతస్థుడైనా, ఏ జాతిలో చర్చిలోకి రావచ్చు, కూర్చోవచ్చు, పోవచ్చు. అతని హక్కు అది. ఎందుకంటే ఇది అందరి దేవాలయమై ఉన్నది. ఆమేన్. సెకండ్ది ఏంటంటే, ఇది అందరు రాలేరు, ఇది కొద్ది మందే వచ్చారు. ఈ రెండో స్థలం ఏంటంటే పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధమైన స్థలంలోకి ఒక విశ్వాసి ఎలాగ వస్తాడంటే కడగబడ్డాక అక్కడికి రావాలా. ఆమేన్. ఇప్పుడు బయటికి అదేంటి, ఇతను ఇక్కడున్నాడు కూడా వాక్యం ఎడుతుంది, వాక్యం వింటాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. అది ఒక వంటగది అండి. ఇప్పుడు చర్చికి వచ్చాం మనం. ఎక్కడికి వచ్చామంటే ఒక వంటగదికి వచ్చాం. వంటగదికి వచ్చి ఏం చేసాం? ఆడికి కావాల్సింది ఉన్నది తీసుకున్నాము, తిన్నాము, కడుపు నిండింది, అక్కడి నుంచి వెళ్ళిపోయాం. రైట్. ఇప్పుడు ఒక విశ్వాసం అక్కడికి వచ్చి వాక్యం విన్నాడు, వాక్యం తిన్నాడు, వాక్యాన్ని నమ్మాడు, విశ్వసించాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలంటే ఇక్కడి నుంచి అతను ఒక మెట్టు ఎక్కవలసి ఉన్నాడు. ఈ మెట్టు ఎప్పుడైతే ఎక్కున్నాడో ఈ పరిశుద్ధమైన స్థలంలో ఏం చేస్తారంటే ఇత్తడి గంగాళం ఉంటుంది, అక్కడ కడగబడేది ఉంటుంది, దాన్ని వధించే వాళ్ళు ఉంటారు, బలిపీఠం ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఇతని యొక్క పాపము తీసివేసే స్థలం అది. అక్కడి నుంచి రక్తాన్ని ఇతని నిమిత్తం ప్రోక్షించినప్పుడు ఆ ప్రాయశ్చిత్తార్థ రక్తాన్ని తీసుకొని లోపలికి పోవాలి. అంటే ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత కాలము అతని జీవితం అలాగే ఉంటుంది. ఈ రెండో మెట్లోకి రావటం అంటే నువ్వు దేవుడికి ఇంకా దగ్గరికి రావటం. మన భాషలో మాట్లాడితే రెండో గదిలోకి రావటం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, భక్తుడు అంటున్నాడు, వంటగదిలో నీవు భోజనం చేస్తావు, పాపి కూటమునకు వచ్చి దేవుని వాక్యమును భుజించును. ప్రైజ్ ది లార్డ్. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాట వలన కలుగును. ఆమేన్. అతడు దేవుని వాక్యమును వినుటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అనేక సార్లు మనము దేవుని వాక్యము స్థానంలో ప్రత్యామ్నాయంగా వేరొక దాన్ని పెట్టుచున్నాం. ఇక్కడ దాకా వచ్చా, నేను చర్చిలోకి వచ్చా. అయితే చర్చిలోకి వచ్చినప్పుడు నాకేదన్నా ఒకటి నచ్చలా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ నచ్చని దాన్ని అడ్డు పెడతా. అంతేనా? వేస్తానునా, నాకు ఒకటి నచ్చలా. అయితే చర్చిలోకి వచ్చినప్పుడు నీకు నచ్చిందో నచ్చలేదో ఎవరికి సంబంధం లేదు. అవునా? ఎందుకంటే ఇది దేవుడికి నచ్చాల. నాకు నచ్చిన ఇక్కడికి రాలేదండి, దేవుడిని ఇక్కడికి పిలిపించుకున్నాడు, దేవుడిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడికి నేను ఇక్కడికి రావటము ఇష్టమై ఉన్నది. దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు, దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, దేవుడు నాకు బలం ఇచ్చాడు, ఇక్కడ రావడానికి కృపనిచ్చాడు. ఈ దినము వాక్యం నేను వినటానికి దేవుడు జగత్తు పునాది కన్నా ముందే ఆలోచన కలిగి ఆ ఆలోచనలో నా కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చున్నాడు. అంటే నా కొరకు సిద్ధపరచబడిన ఆహారాన్ని దేవుడు నాకు అందించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, వాక్యము స్థానంలో గొప్ప కార్యములను మరి ఒక దానిని ఏదో ఒక దాన్ని మనం పెట్టుచున్నాము. ఆమేన్. ఇక్కడ చూడండి, నిజమునకు సంఘము వాక్యము ప్రకటించవలసిన స్థలము. ఇప్పుడు సంఘం అన్నాక దీని లోపల ఏం చేయాలంటే వాక్యము ప్రకటించడమే ముఖ్యమైనది. అవునా? సాక్ష్యాలు ప్రకటించాలి, పాటలు పాడాలి,
ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. అయితే దీంట్లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది వాక్యం ప్రకటించవలసిన స్థలం. చర్చ్ అనగా బయటికి పిలువబడింది. ఎక్కడి నుంచి? లోకల్ నుంచి బయటికి పిలువబడింది. లోకల్ నుంచి బయటికి పిలువబడిన వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆహారమే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు, సాక్ష్యములు మంచివే, మనము చేయుచున్న కార్యములన్నీ దాచబడిన జీవము అన్ని అద్భుతమైనవే, కానీ దేవుని వాక్యమునకు ప్రథమ స్థానమునివ్వాలి. ఎందుకనగా పాపికి మరియు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తులకు కూడా అది అవసరమై ఉన్నది. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. సంఘం అనగా అందరూ పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులకేనా? అందరూ పాపులకేనా? చెప్పండి. ఇద్దరికి. ఇప్పుడు ఇద్దరికి కూడా వాక్యం కావాలి. నువ్వు దేవుని ఆత్మచేత నింపబడినా నీకు వాక్యం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన రాకడ దాకా నువ్వు వాక్యం వినాల్సిందే. క్రీస్తులో నువ్వు కలిసేంత వరకు నువ్వు వాక్యం వినాల్సిందే. నీకు ఆల్టర్నేటివ్ లేదు, నీకు ఆప్షన్ ఏది లేదు. ఆయన ఒక వాక్యం దగ్గరికి చేరాల్సిందే. ఒక పాపికి వాక్యం అవసరమై ఉన్నది. కాబట్టి ఈరోజు సంఘం ఏమై ఉన్నదంటే, పరిశుద్ధులకు అలాగే జీవితాన్ని మార్చుకోవాలని చెప్పి ప్రయాస భారం కలిగి ఎదురు చూస్తున్న పాపికి కూడా వాక్యం అవసరమై ఉన్నది. సో ఈరోజు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి సంఘములో ఉన్న పాపిని ఏం చేస్తాడంటే, అతను సరిచేయటానికి, మార్చటానికి, అతని నిమిత్తం ప్రార్థించడానికి, అతని భారం పంచుకోవడానికి, అతని బాధలోను అతని భారంలోనూ ఒకడవ్వాలి, ఆత్మను పొందుకున్నవాడైతే. ఈరోజు నీవు నేను ఏం చేయాలంటే, నాకు వాక్యము తెలుసు అంటే నేను చేయాల్సిన మొదటి పని దేవుడి దగ్గరికి ఒక నడిపించాలా. నిజమేనా? చాలామంది ఈరోజు ఆమెను లేదు, తెచ్చారా? ఇప్పుడు ఆత్మను పొందుకున్నాడు ఏం చేయాలా? దేవుడి దగ్గరికి ఒక వ్యక్తిని తేవాలి. ఆత్మ లేని వ్యక్తి ఏం చేస్తాడు? దేవుడి దగ్గరికి వచ్చేవాడిని ఆపుతాడు. రైట్. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేవాడిని ఆపినప్పుడు ఆ పత్రికలో ఏం చదువుతారు మీరు? దేవుడి సంఘం పెట్టింది దేనికి? అందరూ రావాలని. రాకుండా ఒకడు ఆపాడంటే వాడిని పత్రిక ఏ పత్రిక? అపవాది పత్రికేనా? గట్టిగా చెప్పండి. అపవాది పత్రిక అది. ఇప్పుడు అపవాది పత్రిక ఏం చేస్తున్నది? వాక్యం దగ్గరికి రాకుండా, దేవుడు ఎక్కడైతే మాట్లాడుతా స్థలముకు రాకుండా ఆపేది అపవాది పత్రికేనా కాదా? ఒక పాపిని దేవుడి దగ్గర నడిపించే ఈ పత్రిక ఏ పత్రిక చెప్పరండి? క్రీస్తు పత్రిక ఇది. క్రీస్తు ఏం చేస్తారంటే, పరిశుద్ధాత్మ నిన్ను వాక్యం దగ్గర నడిపిస్తాడు, వాక్యము నిన్ను పరిశుద్ధాత్మ దగ్గర నడిపిస్తుంది. ఇప్పుడు గమనించండి, నాకు ఎంతో వాక్యం తెలిసినా కూడా ఒక వ్యక్తి నన్ను సంఘాన్ని రాకుండా ఆపితే నేను ఎక్కడికి వెళ్తాను? వాక్యం దగ్గర రాకుండా ఆపితే ఏమవ్వాలా? అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు నీవు నేను చేయవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరిని ముందు దేవుడి దగ్గర నడిపిద్దాం. నేను ఎవరిని మార్చలేను. ఇక్కడికి తీసుకురావటం వరకే నాకు తెలిసినది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నడిపించేవాడు దేవుడు. ఆమేన్. సరిచేసేవాడు దేవుడు. మనలో సరిచేసే మనస్సుని పెట్టినవాడు దేవుడు. ఆ మనస్సుకు తగినట్టుగా నాతో మాట్లాడేవాడు దేవుడు. దేవుడు నన్ను అవసరమైతే నన్ను లాలిస్తాడండి, నన్ను గద్దిస్తాడండి, నన్ను ప్రేమిస్తాడండి, సరిచేస్తాడండి, కొడతాడండి, ఎత్తుకుంటాడండి. నన్ను మాత్రం విడిచిపెట్టాడండి. ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను విడువను ఎడబాయనంటున్నాడు. ఎందుకు ఎడబాయనంటున్నాడు అంటే, దేవుడు యొక్క ఏర్పాట్లు నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీవు క్రీస్తు పత్రికవై ఉండగా దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నువ్వు క్రీస్తుకు అవసరమై ఉన్నావు, నువ్వు క్రీస్తుకు కావలసి ఉన్నావు, నువ్వు క్రీస్తు యొక్క సొత్తు అయి ఉన్నావు. దేవుడు ఆయన యొక్క వెలపెట్టి నీ యొక్క శరీరాన్ని కొని ఉన్నాడు. నీ ఆత్మ విలువైనది, నీ శరీరం విలువైనది, నీవు దేవుడికి ఎంతో విలువైన వాడివి. నీవు దేవుని యొక్క సొత్తు అయి ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఎందుకనగా పాపికి మరియు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తులకు కూడా అది అవసరమై ఉన్నది. వాక్యం ఇద్దరికి కావాలి. ఆమేన్. ఎంత నేను ఆత్మ పొందుకున్నప్పటికీ నాకు వాక్యం కావాలి. పాపం చేసిన వాడికి వాక్యం కావాలి. దాంట్లోంచి బయటికి రావాలని కోరుకునే వాడికి వాక్యం కావాలి. దాంట్లో కొట్టుమిట్టాడే వాడికి ఒక మార్గం దొరకాలంటే వాక్యం కావాలి. ఎందుకంటే వాక్యంలోంచే దేవుడు మనకి మార్గాన్ని ఇస్తాడు. ఆ మార్గము సత్యం మనల్ని తీసుకుని పోతుంది. ఆ సత్యము మనల్ని విమోచిస్తుంది. ఆ విమోచించబడిన తర్వాత నువ్వు పొందుకునేది పరిశుద్ధాత్మ. దేవుని నామానికి మహిమ. చూడండి, సాతానుడు తనను శోధించినప్పుడు యేసు ఈ విధంగా చెప్పాడు,
మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వలన జీవించను. ఆమేన్. అంటే నువ్వు శోధన సమయంలో నువ్వు భోజనం చేయొచ్చు, అది నీ శరీరానికి శక్తినిస్తుంది. ఆత్మకి శక్తి మాత్రము వాక్యం నుంచే రావాలి. నువ్వు ఎక్కడి నుంచి విడుదల పొందుకోవాలి? నువ్వు ఆరోగ్యంగా ఉండి నువ్వు అపవాదిని జయించలేవు. ఆత్మ యొక్క నింపుదల కలిగినప్పుడే నువ్వు అపవాదిని జయించగలవు. హల్లెలూయా. అందుకే నీకు భోజనం ఎంత అవసరమో, భూ సంబంధమైన భోజనము దానికైనా ఎక్కువగా ఆత్మ సంబంధమైన భోజనం అవసరమే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును భుజింతును. హల్లెలూయా. ఇంతకీ పరిశుద్ధాత్మకి ఏం కావాలా? వాక్యం కావాలా? ఆమేన్. ఆయన దేవుని వాక్యమును తీసుకొని నీ హృదయంలో పెట్టును, అది నీకు బలం అనుగ్రహించను, నేను దాన్ని ఇష్టపడుతును. ఆమేన్. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని నీ హృదయంలో పెడతాడు, అప్పుడు నీకు బలం వస్తుంది. ఆమేన్. అంటే ఇప్పుడు నేను సంఘానికి ఎందుకు రావాలా? చాలా జాగ్రత్త. సంఘానికి ఎందుకు రావాలి? పరిశుద్ధాత్మ చెప్పబడిన వాక్యాన్ని తీసుకొని నీ హృదయంలో పెట్టబడటానికి నువ్వు ఇక్కడికి రావాలా. హల్లెలూయా. ఇప్పుడు నాకు బలం కావాలి, ఎక్కడి నుంచి రావాలి? వాక్యంలో నుంచి. ఆ వాక్యంలో నాకు కావాల్సిన బాగా నాకు ఇచ్చేవాడు, తీసుకొచ్చిన లోపల పెట్టేవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి నాకు ఎక్కడి నుంచి రావాలి? వాక్యం నుంచే. అయితే ఆ వచ్చిన వాక్యం నాదని, నేను తీసుకోవాలని, దాని ప్రకారంగా జీవించాలని, ఇది నా కొరకై ఉండదని, ఇది దేవుడు నాకు ఇచ్చాడని నాకు చెప్పేవాడు ఎవడంటే పరిశుద్ధాత్ముడు. నన్ను దానిలో భాగం చేసేవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యమును తీసుకొని దాన్ని చక్కగా ఒక ప్రసంగికుడు బోధిస్తూ ఉండగా కూర్చొని దేవుని వాక్యమును ఆలకించడం నాకెంతో ఇష్టము. అంత మాత్రమే కాదు, దానితో పాటు దయాళుత్వము మరియు సాత్వికము కలిగిన ఆత్మ అప్పుడు చక్కగా అది మెత్తడి భూమిలో నాటబడి చక్కగా పెరుగుతుంది. ఆమేన్. వాక్యం ఎంత ఉన్నప్పుడు చూడండి, సంఘంలోకి వచ్చినప్పుడు వాతావరణం ఎలాగ ఉండాలి? వాక్యం వినడానికి తగినట్టుగా ఉండాలి. పాట పాడినా, మనం పలకరించినా, మాట్లాడినా, ప్రార్థించినా, వాక్యం చెప్పినా, విన్నా ఎలా ఉండాలంటే విన్నది నేరుగా లోపలికి పోవాలి. ప్రజలు పర్ఫెక్ట్ చెప్తాను చూడండి. సాత్వికము దయాళుత్వము కలిగిన ఆత్మ అప్పుడు చక్కగా అది మెత్తడి భూమిలో నాటబడి పెరిగే విధంగా చేస్తాను. అంటే విన్న వాక్యము నీ హృదయం అనే మెత్తడి భూమిలో పడి అది మొలకెత్తే విధంగా చేయాలంటే వాతావరణం అలాగ ఉండాలి. ఆమేన్. జాగ్రత్త. ఇప్పుడు సరే, మనం వంటగదిలో భుజిస్తాము, అది పాపి అక్కడికి వచ్చి దేవుని వాక్యమును భుజించు స్థలమై ఉన్నది, వినటం వలన విశ్వాసం వచ్చును. ఇప్పుడు సంఘానికి వచ్చింది దేనికి? పరిశుద్ధాత్మ నా నిమిత్తం మాట్లాడిన వాక్యాన్ని తీసుకొచ్చి నా లోపల పెట్టి నాకు బలం ఇవ్వాలి. సరే, ఇప్పుడు ఆ బలం వచ్చింది, నేనేం చేయాలి? ఆ బలం వచ్చి ఏం చేసిందంటే నాకు విశ్వాసం ఇచ్చింది. నేను జీవించగలను, నేను బ్రతకగలను, నేను దీన్ని జయించగలను, దీన్ని దాటి రాగలను, ఈ స్థితి నుంచి ఒక అడుగు పైకి రాగలను, నేను దీని నుంచి ఎన్నడూ ఇక పడిపోకుండా ముందుకు పోవటానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నీతో దేవుడు మాట్లాడిన ప్రతి మాట నీకు ఆత్మలో బలం కలగజేస్తుంది. నువ్వు ఒక అడుగు ముందుకేయటానికి, ఒక అడుగు నువ్వు పైకెక్కటానికి, నువ్వు విశ్వాస సహితంగా ఉండటానికి దేవుడు నీకు అన్ని ఏర్పాట్లు చేసింది సంఘములో వాక్యం వినేటప్పుడే. ఆమేన్. ప్రవక్త ఒక మాట అంటాడు, నిజంగా తిరిగి జన్మించిన విశ్వాసి లేకపోతే వ్యక్తి సంఘానికి రాకుండా ఇంట్లో కూర్చోడు. ఆమేన్. ఎవరు? తిరిగి జన్మించిన వ్యక్తి. తిరిగి జన్మించిన వాడికి ఎలాగ వచ్చేది? ఎక్కడున్నా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే, ఎక్కడున్నా ఒకటే, బంధువుల దగ్గర ఒకటే, మిత్రుల దగ్గర ఒకటే, చర్చిలో ఒకటే, వాతావరణం మార్పు ఏమి ఉండదు. అయితే తిరిగి జన్మించిన వ్యక్తికి లోకల్లో ఉండలేడు, ఎలాగంటే అలా ఉండలేడు, ఎలాగంటే అలాగ మాట్లాడలేడు, ఏదంటే అది చూడలేడు, అక్కడి నుంచి తప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తప్పుకునేది అతను కాదు, అతనిలో ఉన్న వాక్యము, అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ, అతనిలో ఎన్నుకోబడిన దేవుడి యొక్క గుణము, అతని యొక్క జీవము దేవుడిలో దాచబడిన కారణం చేత అతను లోకంలో ఏదంటే అది చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తా ఉంటుంది, ఆత్మ కలిగిన వాడు పాపము చెయ్యజాలడు. చెయ్యలేడు. దేవుడు యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు పాపం ఎలా చేయగలవు? దేవుడు యొక్క ఆత్మ నీ లోపల ఉంటే అబద్ధ సాక్ష్యం పలకగలమా? మనం పలకలేమండి. ఎందుకంటే అబద్ధ సాక్ష్యం పలకాలన్నా దేవుడు నీకు అనుమతి ఇవ్వాలి. అవునా? ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త. చూడండి,
అతడు వాక్యం విని దాన్ని చేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు అతడికి క్రైస్తవ బాప్టిజం ఇస్తారు. దాని ద్వారా అతడు సహవాసంలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు అతను మొదటి దాని నుంచి రెండో గదిలోకి వచ్చాడు. ఈ రెండో గది పేరు ఏంటంటే అతిథి గది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అతడు సమాజంలో ప్రవేశించును. ఆ తర్వాత నువ్వు వంటగది నుండి అతిథి గదిలోనికి వస్తావు. ఇప్పుడు వాక్యం వినే స్థితిలో నుంచి నువ్వు ఇప్పుడు ఇతరులకి వాక్యంతో పంచుకొని సహవాసం కలిగి ఉండి వాళ్ళతో నువ్వు సంభాషణ చేస్తా, వాళ్ళ సాక్షి నువ్వు తెలుసుకుంటా, నీ సాక్ష్యం వాళ్ళ చెప్తా, ఒకళ్ళొకళ్ళు ఆత్మీయంగా బలపరుచుకునే స్థితి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం ఆమెను. ఆమేన్. అక్కడ నీవు నీ పొరుగు వారితో సహవాసం చేస్తావు, అక్కడ నీవు ఇతరులతో సహవాసం చేస్తావు. ఆమేన్. ఆ తర్వాత పడక గది మూడోది, నీవు విశ్రాంతి తీసుకునే స్థలము. పగటిపూట ఎండలో కష్టపడి వచ్చిన తర్వాత ఆ గదిలో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటావు. నా ఇంటి వద్ద ప్రార్థనా గదియే నా పడక గది. ఆమేన్. ఇప్పుడు ఈ గది ఎక్కడుంది? మా ఇంట్లోనే ఉంది. అంతేనా? నేను ఎక్కడ పడుకుంటానో అదే నా ప్రార్థనా గది. అవునా? అంటే ఇప్పుడు నేను ప్రార్థన ఎక్కడ చేయాలి? చూడండి, మనం చాలామంది ఉన్నాం ఇక్కడ. చాలామందికి నైట్ నిద్రలు పట్టదు. అవునా? ముందే మంచం మీదకి పోతాం, పడక మీదకి ముందే వెళ్తాం. కానీ మీరు గమనించండి, తెల్లాళ్ళు డొల్లుతానే ఉంటారు. అడ్డొల్లి ఇడ్డొల్లి అడ్డొల్లి ఇడ్డొల్లి ఇడ్డొల్లి. పట్టిందా? ఏంటి కారణం? ఎక్కడో సమాధానం లేదు. మనం మాట్లాడిన దాంట్లోనో, చేసిన దాంట్లోనో, చెప్పిన దాంట్లోనో, విన్న దాంట్లోనో, జీవించిన దాంట్లోనో ఎక్కడో సమాధానం సరిపోవట్లా. రెండోది, భవిష్యత్తు ఆలోచనలు ఎక్కువగా ఉన్నవాడికి నిద్ర రాదు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేవాడికి నిద్ర రాదు. రెండోది, అయిపోయిన దాని గురించి అతిగా ఆలోచించేవాడు నిద్రపోడు. కోపటక నా మీద. భవిష్యత్తు గురించి విపరీతంగా ఆలోచించేవాడికి నిద్ర పట్టదండి. అయిపోయిన దాని గురించి పదే పదే చెప్పిన చెప్పి ఆడికి నిద్రపోడు. అవునా? సరే, ఇప్పుడు నిద్ర పట్టేది ఎవరికి? ఎంతకి? ఎవరున్నారు? చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి అమ్మా. అది సంగతి. అంటే ఇప్పుడు మనందరి పరిస్థితి ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్థాయిలో వాళ్ళ పరిధిలో ఒత్తిడితో కూడుకున్న ఆలోచనలు, భవిష్యత్తును కూడుకున్న ఆలోచనలు, కుటుంబాన్ని గురించిన ఆలోచనలు, ఆర్థిక పరమైన ఆలోచనలు, మానసికమైన ఆత్మ సంబంధమైనవి, ఏదో ఒక ఆలోచనలతో మనం ఏం చేస్తామంటే బంధించబడి ఉన్నాం. అయితే వీటన్నిటిలోంచి నువ్వు బయటికి రావాలంటే ఆ పడక గదే నీ ప్రార్థన గది కావాలా? గట్టిగా చెప్దామా? ఎందుకంటే నువ్వు దానికోసం చర్చికి రావక్కర్లా. అర్ధరాత్రి పడి పడుకోవడానికి పాస్గా నిద్ర పడలే, చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని పడుకుంటూ అనాల్సిన పనిలే. నువ్వు ఇంట్లోనే నీ ఉన్న చోటే నువ్వు ప్రార్థనలోకి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొన్నిసార్లు నేను పాతకాలపు గృహములు దర్శించినప్పుడు అక్కడ తల్లులు వంట చేసేటప్పుడు వాళ్ళు వాడే పై వస్త్రం కట్టుకొని ఏడుస్తూ కళ్ళు తుడుచుకొనుచు ఆ పడక గదిలో నుంచి రావడం నేను చూశాను. మరి ఏడుస్తూ ప్రార్థిస్తూ ఒంటరిగా వారు దేవునితో సమయం గడుపుతా ఉన్నారు. అమ్మ, చేయలేదా ఇవి? ఎవరు చేశారా? చేయలేదా? ఖచ్చితంగా చేశారు. ప్రతి తల్లి ఈ పని చేసే ఉంటుంది. ప్రతి తల్లి బయటికి చెప్పకపోవచ్చు, నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను అని పిల్లకి చెప్పకుండా కూడా ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు. ఎందుకంటే ప్రతి తల్లి కూడా తన బిడ్డలు బాగుండాలని, తన బిడ్డలకి ఏ చిన్న ఆపద వచ్చినా, బిడ్డలకి దెబ్బ తగిలితే బిడ్డ కళ్ళలోంచి నీళ్ళు వచ్చే లోపే తల్లి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయండి. ఆ బాధని ముందు వీళ్ళు భరిస్తారు. అదే సమయంలో వాళ్ళు ప్రార్థించే తల్లులు అయి ఉంటే నిజంగా కుటుంబ ధన్యులే. ఆమేన్. ప్రార్థించే వాళ్ళు కూడా అయి ఉండాలండి. కేవలం వాళ్ళతో పాటు వీళ్ళు ఏడిస్తే సరిపోదండి. వీళ్ళు ప్రార్థించే వాళ్ళు అయి ఉన్నప్పుడు అది ఆ కుటుంబానికి దీవెన, అది ఆ కుటుంబానికి ఆశీర్వాదమైంది, అది ఆ కుటుంబానికి నిజమైన ఆస్తి అండి. కుటుంబంలో ప్రార్థించే వాళ్ళు ఒక్కళ్ళున్నా అది ఆ కుటుంబానికి నిజమైన ఆస్తి. ఆ ఆస్తి వాళ్ళని కాపాడుతుంది. మనకున్న డబ్బు పోవచ్చు, ఇల్లు పోవచ్చు, అంతస్తు పోవచ్చు, ఏమైనా పోవచ్చేమో, కానీ ప్రార్థన కలిగి ఉన్న ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు పోయినవన్నీ కూడా తిరిగి వస్తాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఒక వ్యక్తి తన జీవమును అనేక రకములైన ఇతర స్థలముల నుండి వేరు చేసుకొని క్రీస్తులో ప్రతిష్ఠించబడిన ఆ స్థలములో, ఆమేన్, ఏది? ఆ ప్రార్థనా గది. ఆ ప్రార్థనా గది మీ ఇంట్లోనే ఉన్నప్పటికీ
నువ్వు జీవించే చోటే నీ యొక్క పడక గదే ప్రార్థనా గది అయినప్పటికీ నువ్వు అక్కడ ప్రార్థన చేయాలంటే నీ లోపల ఉన్నవి మొత్తం బయటికి నెట్టాలి. మీ ఇల్లే, వేరే ఇల్లు కాదు, రోజు నువ్వు వెళ్ళే పడకే, అయినా నువ్వు అక్కడికి పోయి ప్రార్థించాలని నీకు శక్తి కావాలా. నువ్వు అపవాదిని జయించాలని ఒక ఆలోచన లోపలికి రావాలా, ఆ ప్రేరేపణ రావాలా. ప్రేరేపణ లేకుండా నువ్వు ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం లేదు. కొన్నిసార్లు కోపడు మాకండి నమ్మేది ఎవరు. కొన్నిసార్లు కొద్దిమంది ప్రార్థన చేస్తామంటారు. ఏమని ప్రార్థన చేస్తారంటే ఆ ప్రార్థనలో ఆత్మ ఉండదు. చేస్తానే ఉంటాం. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటా, గొలుచుకట్టు ప్రార్థనలని, ఆన్లైన్ ప్రార్థనలని, ఉపవాస ప్రార్థనలని చేసేటప్పుడు నన్ను ప్రార్థన చేయమన్నారు, ఇక నేను చేస్తా చూడండి అని చెప్పి ప్రార్థన చేస్తారు. అదంతా ఏంటంటే నేను అందరికన్నా బాగా ప్రార్థన చేస్తానని చూపించుకోవడం కోసం చేసే ప్రార్థనలో దేవుడు ఉండడు. అవునా? చిన్న చిన్న మాటలతో, వచ్చిరాని మాటలతో, హృదయ మంత్రంతో చేసే ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనకి దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు. నీకు ప్రార్థన వచ్చినప్పుడు వచ్చినట్లుగానే చెయ్యి, అంతేగా నా ప్రార్థన ఎవడో చూడాలన్నట్టుగా ఉండద్దు. నీ ప్రార్థన ఎవడో చూడక్కల్లా దేవుడు చూస్తే చాలు. నీ ప్రార్థన నువ్వు పైకి చేసే మాటల్ని దేవుడు చూడ్డు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థించడం ప్రారంభించినప్పుడే దేవుడు యొక్క దూతలు నీ పక్కన ఉన్నాడు. నువ్వు ప్రార్థించడం బిగిన్ చేసినప్పుడే దేవుని హృదయం చుట్టం ప్రారంభించున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క పత్రిక అయి ఉన్నావు. అది రాయబట్టానికన్నా ముందుకు ఏమై ఉన్నదో దేవుడు ఎరుగున్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు దేవుని పత్రిక అయి ఉన్నావు. నువ్వు ప్రార్థనకు పూనుకున్నప్పుడు దేవుడు యొక్క పత్రిక అయి ఉన్నావు. నేను ప్రార్థన చెయ్యాలి ఈరోజు ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుడి యొక్క పత్రిక అయి ఉన్నావు. దేవుడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. హల్లెలూయా. చూడండి, ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు ఆ స్థలంలో ప్రవేశించను. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇక్కడ పడక గదే, అక్కడ అతి పరిశుద్ధమైన స్థలముగా మనం మాట్లాడుతున్నాం. ప్రతి సంవత్సరంలో ఒక్కసారి ప్రధాన యాజకుడు ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలము నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతాడు. ఆ స్థలంలో ప్రవేశించను. సమాజము అతను లోపలికి వెళ్ళేంత వరకు వెంబడించను. ఒక్కసారి అతడు ఆ స్థలంలో ప్రవేశించినప్పుడు ఆ తెరను దాటి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగానే ఎవ్వరూ కూడా అతనితో పాటు లోపలికి రాడు. అతడు ఒక్కడే లోపల ఉంటాడు. అతడు లోపలికి వెళ్ళగానే వెనకాల తెరయబడుతుంది. ఈ తెరయబడిన తర్వాత బయట ఏమి జరుగుతుందో అతనికి తెలియదు. ఏమన్ రైట్. ఇప్పుడు అతను ఏ గదిలో ఉన్నాడు? మన భాషలో ప్రార్థనా గది, పడక గదికి వచ్చాడు. ఇప్పుడు నేను కూడా పడక గది లేకపోతే ప్రార్థనా గదికి వచ్చినప్పుడు ప్రార్థించాక నాకేం వినబడాలి? వినబడలేదండి. నాకేం వినబడాలి? ఇప్పుడు నేనేం చేయాలంటే అన్నిటి నెట్టుకొని తోసుకొని ఆ ప్రధాన యాజకుడు బయట ఆవరణం నుంచి వచ్చాడు. అయితే ఇక్కడ ఉన్నవారు ఎవరో అతను గుర్తురాడు. పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడు, ఇక్కడున్న ఎవరెవరు గుర్తుకు రాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి దేవుడు తప్ప ఇంకేమీ జ్ఞాపకం రాడు. ఆమేన్. ఇప్పుడు నేను ప్రార్థనలోకి వచ్చిన తర్వాత నా స్థితి కూడా ఏంటంటే నా హృదయం మొత్తం దేవుడి ముందు పరిచేయాలి. నా ఆలోచన మొత్తం ఆయన ముందు పెట్టేయాల. నాకు ఆయన గురించి తప్ప ఇక వేరే ఏది సొంత ఆలోచన రావద్దండి. నువ్వు ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చున్నావో నీ ప్రార్థన దేవుడి సన్నిధిలో ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎక్కడో తెలుసా? దేవుడి యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉన్నావు. దేవుడు మాట్లాడే చోట నీవు ఉన్నావు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నావు. ఆ మన్నాన్ని తీసుకొచ్చి పెట్టే స్థలములో ఉన్నావు. ఆ 10 ఆజ్ఞలు ఉన్న స్థలంలో నీవు ఉన్నావు. కెరూబులు శరాబులు నివాసం చేసి ఆ స్థలముకి నీవు వచ్చున్నావు. అది ఏ ఒక్కడు రాలేడు. నీవు ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు అంత విలువైన వ్యక్తి అవుతున్నావు. హల్లెలూయా. ఆమేన్. రైట్. ఇప్పుడు సంఘములో మనం ప్రార్థన కూర్చున్నాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నట్టు చెప్పండి? అదే ప్లేస్, అవునా? ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాం? ఈ పక్కన వరకు కూర్చున్నారు, ఈ పక్కన వరకు కూర్చొని చూస్తూ ఉంటాం. వినపడలేదు నాకు. ఎస్సా నోనా? గట్టిగా చెప్పండి ఎవరు అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చి ఉన్నట్టు? వచ్చిందేమో అతి పరిశుద్ధమైన స్థలం, మన ఆలోచనలేమో ఆవరణలు ఆగిపోయినాయి. ఆవరణ ఆలోచనలు ఆగిపోయి ఉండగా నువ్వు అతి పరిశుద్ధంలోకి వచ్చి నువ్వు ప్రార్థించడం వల్ల ప్రయోజనం ఏంటి? నిజమేనా? రైట్. ఇప్పుడు నేను వాక్యం విన్నా, వాక్య ప్రకారంగా జీవించట్లా, కానీ ప్రార్థన బాగా చేస్తా. ఇప్పుడు చెప్పండి, సమాధానం చెప్పండి. నాకు త్వరగా చెప్తే ముందుకు వెళ్ళిపోదాం. టైం ఏమో ఆగట్లు వెళ్ళిపోతుంది. ప్రయోజనము లేదు. ఇప్పుడు ప్రయోజనం కలగాలంటే ఏం చేయాలి? వాక్యం విన్నాక దాని ప్రకారం నేను జీవించి ప్రార్థించినప్పుడు నా ప్రార్థనకి ప్రతిఫలము ప్రయోజనం ఉంటుంది. ఆమేన్.
ఇప్పుడు మన కుటుంబాల్లో చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకని పని చేయటం లేదు, ఇప్పుడు మనకు కారణం తెలిసిపోయినది. అవునా? ఏంటి కారణం చెప్పగలరా త్వరగా? వాక్యం వింటున్నాం, బయట కూర్చొని భోజనం చేస్తున్నాం, ఆవరణంలో వాక్యం విన్నాం, తిన్నాం, బాగుంది, చాలా బాగుంది, పాస్టర్ గారు బాగా చెప్పారు, మంచి వాక్యం, కోడ్ నాకు తెలుసు, వర్తమానం తెలుసు, పుస్తకం నాకు తెలుసు, చదివాను, బైబిల్ చదివాను, విన్నాను, వెరీ గుడ్, ఐ లవ్ ఇట్. రెండో స్టేజ్ ఏంటి? నువ్వు అన్నిటి నెట్టుకొని బయటికి రావాలి. ఇది ఇప్పుడు నేను చేయాల్సిన పని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రధాన యాజకుడు రక్తం తీసుకొని లోపల రావాలన్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేయాలి? తీసుకొని లోపలికి రావటమే, నీకు ఆప్షన్ ఏమీ లేదు. ఇప్పుడు ఈరోజు కూడా నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, నీ కాడిని తీసుకొచ్చి నా దగ్గర పడేయి. మనం ఏమన్నామంటే, ప్రభువా నువ్వు చెప్పు విక్కి, నేను ఇంత చెప్పు, ఏం చేస్తున్నాను ఇప్పుడు? ప్రభువా నేనే ఇది మోసుకుంటాను ప్రభువా. దేవుడు ఏం చెప్పాడు? నీ భారములు నా వద్ద పడేయండి. కానీ మనం ఏమంటున్నాం? నేను ఇంత మోస్తున్నట్టుగా అందరికీ తెలియద్దా ప్రభువా? ఏమనుకోవాలి నన్ను చూసి అందరూ? నేను ఇంత మోస్తున్నా, ఇంత భారం కలుగు, ఇలాంటి కష్టమైన జీవితం నేను జీవిస్తున్నట్టుగా సమాజంలో నాకు ఒక గుర్తింపు రావద్దా? నీకెంత గుర్తింపు వచ్చి నాకెంత రావాలి? కాదండి, ప్రార్థన పూర్వకంగా జీవించేవాడు గుర్తింపు రావాలని కోరుకోడు. గుర్తింపు రావాలని కోరుకునేవాడు ఎప్పటికీ పరిశుద్ధాత్మను పొందుకోలేడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా నేను దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు నాకు వేరే గుర్తింపు అవసరం లేదు. గుర్తింపు గురించి ఆలోచన చేయొద్దు. గుర్తించేవాడు దేవుడు. ఆమేన్. గుర్తించబడే పరిచర్య కావాలని కోరుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు వధువులో లేరు. వాళ్ళు వధువు పేరు చెప్పుకోవచ్చు, వధువు స్టిక్కర్లు అతికించుకోవచ్చు, వధువు టాటూలు కూడా వేసుకోవచ్చు, కానీ వాళ్ళకి వర్తమానికి ఎటువంటి సంబంధం లేదు. క్రీస్తు సంబంధివా? నువ్వు క్రీస్తు పత్రికవై ఉంటావు. క్రీస్తు పత్రిక గుర్తింపు కోరుకోదండి. ఇప్పుడు మన దగ్గర బైబిల్ ఉన్నది. ఈ బైబిల్ ఏ గుర్తింపు కోరుకున్నది? ఏ గుర్తింపు కోరుకుంటే బైబిల్ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది? బైబిల్ ఏం కోరుకోలేదండి. దేవుడు ఆ పేపర్కి ఆ విలువ ఇచ్చాడంతే. ఆయన అక్షరం అక్కడ ఉంటాను బట్టి దానికి విలువ వచ్చింది. ఈరోజు మనం క్రీస్తు పత్రికలమై ఉంటే ఆ క్రీస్తు అక్షరములు నా లోపల ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను శ్రమ పెట్టకండి, నాలో యేసు క్రీస్తు ముద్రలు ఉన్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఒక్కసారి అతడు ఆ గొప్ప పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు ఆ తెరను దాటి లోపలికి ప్రవేశించగానే ఎవరు అతడితో పాటు లోపలికి రారు. అప్పుడు అతడు దేవునితో ఒంటరిగా ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ప్రార్థనలో ఉంటే రహస్యం చెప్పనా, మీరు 1000 మంది మధ్యలో ప్రార్థనలో కూర్చోండి, మీరు 1000 మందిలో లేరు, దేవుడితో ఒంటరిగా ఉన్నారు. నీ లోపలికి ఏమి రావద్దు, అసలు ఏ ఆలోచన లోపలికి రాని స్థితికి నిన్ను తీసుకుపోయేదే ప్రార్థన. నిన్ను జీరోలోకి తీసుకొని పోతుంది. నీ ఆలోచనలు, సొంత నిర్ణయం, సొంత ఆలోచన, నువ్వు ఎక్కడ ఉన్నామనేది కూడా నువ్వు మర్చిపోయేలాగా చేసేది దేవుడి యొక్క సన్నిధి. హల్లెలూయా. దేవుడు యొక్క సన్నిధిలోకి నువ్వు వచ్చావంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు మర్చిపోతాం. కొన్నిసార్లు చూడండి, మన సంఘంలో వాక్యం వింటా ఉన్నప్పుడు మన వయసు మర్చిపోతాం. మీకు తెలుసో తెలీదో, నేను ఏమయ్యానని మర్చిపోతాం. నా స్థితి ఏంటో, నా జ్ఞానం ఏంటో, నేను ఎవరో కూడా మర్చిపోయి వాక్యం వింటా ఉన్నాను. చూసా, ఆ వాక్యములో దేవుడు నీతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చర్చికి వచ్చినప్పుడల్లా నీకు కావాల్సి ప్రతిసారి అదే అనుభూతి రావాలి, ప్రతిసారి అలాంటి ఆలోచన కావాలి. వాక్యం విన్న తర్వాత టైం ఎంతైందో నీకు తెలియదు, నీతో అప్పుడు వరకు ఎవరు మాట్లాడా తెలియదు, నీ శరీరం బలహీనంగా వచ్చి ఉండొచ్చు, కానీ వాక్యం నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నీ బలహీనత పోయి నీ శరీరము తేలికపడి నువ్వు బయటికి అడుగు పెట్టినప్పుడు నీ ఆత్మ నీతో ఒక మాట చెప్తుంది, ఈరోజు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, ఈరోజు నేను బలం పొందుకున్నాను, ఈరోజు నేను కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకున్నా, నా ఆరోగ్యం తిరిగి నాకు వచ్చింది, నేను పడ్డ నింద ఈరోజు దేవుడు నా మీద తీసేస్తున్నాడు, నేను నీకు ఒంటరిని కాను, దేవుడు నా ఆలోచన విన్నాడు, దేవుడు నా హృదయం చూస్తున్నాడు, దేవుడు నా దగ్గరికి వచ్చున్నాడు, ఆయన నన్ను తాకి ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడి ఉన్నాడు, ఆయన నా భుజం మీద చేయేస్తున్నాడు, నాలో ఉన్న బలహీనతని ఆయన ఇలాగ చేయి పెట్టి లాగి బయట పడవేస్తున్నాడు. ఇక నేను బలహీనగానే గాను.
ఇది కేవలం దేవునికే సాధ్యమండి, ఏ ఒక్క మానవుడికి సాధ్యం కాదు. నీవు లోబడినప్పుడు, నువ్వు బయట గది నుంచి లోపల గది నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి నువ్వు అన్నీ మర్చిపోయి దేవుని గురించి ఆలోచన ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న సమస్తాన్ని నువ్వు బయటకి విశ్లేషించినవాడు అవుతావు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, అప్పుడు దేవునితో ఒంటరిగా ఉంటాడు. క్రీస్తుతో ప్రతిష్ఠించబడిన జీవితమునకు అది ఎంత చక్కని మాదిరి ఉన్నది. ఒక్కసారి అతడు క్రీస్తు లోపలికి ప్రవేశించినప్పుడు అతడు లోక కార్యములకు మరణించాడు. రైట్, ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం. ఇతడు దేవుళ్ళో దాచబడ్డాడు, ఆ తెర లోపలికి వచ్చాడు, లోక కార్యంలో మరణించాల. అయితే ఈరోజు మన ఎంత శక్తివంతులం అయ్యామంటే మనలో చాలామంది దేవుడితో అనుభవం కలిగి ఉంటారు, బయటకు వచ్చి లోక కార్యంలో కూడా జీవిస్తారు. ఎంత శక్తివంతులండి వీళ్ళు. నా మాట అర్థమైంది అనుకుంటా మీకు. అక్కడ దాకా పోవడం కష్టం. అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి దేవుడితో మాట్లాడటము, గడపటము, దేవుని దగ్గర ఒక సన్నిధిలో ఆ యొక్క ప్రభావాన్ని కలిగి ఉండడం చాలా కష్టం. అక్కడ దాకా కూడా వెళ్తారు. అక్కడ దాకా వెళ్ళినా కూడా లోకంలో చచ్చిపోవట్లా. ఇప్పుడు ప్రయోజనం ఏంటి? ఇంకా మనం మాట్లాడుతుంది అదే, క్రీస్తు పత్రిక అయి ఉన్నాం. ఈరోజు మనకి దేవుని మర్మం తెలియదా? 7 ముద్రలు తెలియదా? 70 వారాలు తెలియదా? ఈ కాలం వర్తమానం తెలియదా? ప్రవక్త తెలియదా? ఎత్తబడుందని తెలియదా? థియోఫన్ ఉందని తెలియదా? 1000 ఏళ్ల పాలన తెలియదా? రాకడుందని తెలియదా? విమోచన దినం మనం పైకి వెళ్తామని తెలియదా? ఇవన్నీ మనకు తెలుసు. అంటే ప్రతి ఒక్క మర్మము ఆవరణంలో తినేసాం. బాప్తిజం పొంది కడగబడ్డాం అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చినట్టు? ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా లోక జీవితం జీవిస్తున్నామంటే ఇప్పుడు మన సంగతి ఏంటి? ఇప్పుడు మనల్ని చూసి ఏం చదువుతారు ప్రజలు? వీళ్ళు ప్రార్థన చేస్తారంట. ఏమన్నారు? ప్రార్థన చేస్తారు అనట్లేదండి, చేస్తారంట. వీళ్ళు చర్చికి వెళ్తారంట, వీళ్ళ వర్తమానం అంట, వీళ్ళ విశ్వాసాలు అంట. వాళ్ళు అంటాను ఎందుకు అంటున్నారంటే నువ్వు దాని తగ్గట్టుగా లేవు కాబట్టి. అవునా? ఇప్పుడు నేను దాని తగ్గట్టుగా ఉండేవాడు అంటాను ఎందుకు అంటారు? అంట అంటే నమ్మటలేదని. యేసుక్రీస్తు వస్తాడంట, నేను నమ్ముతున్నా వస్తాడు. నేను వస్తాడంట చెప్పాలా ఇప్పుడు దాకా? ఎప్పుడు వస్తాడు, ఆయనను తీసుకెళ్తాడంట అంటారు ఎవడన్నా? మరి ఇప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? ఎవడన్నా మనల్ని చూసి అంట వీడు చర్చికి వెళ్తారంట, వాక్యం వింటారంట, ప్రార్థన చేస్తారంట అని ఎవరైనా మనల్ని అంటున్నారు అంటే అర్థం ఏంటంటే మన జీవితము వాక్యానుసారంగా లేదని. ప్రజలు మనం చదివేశాడు, చర్చికి రానోడు కూడా నన్ను చదువుతాడు. లోకంలో తిరిగిపోతూ, తాగుబోతూ, దొంగ, వ్యభిచారి, హంతకుడు, అబద్ధాలు మాట్లాడేవాడు, మోసం చేసేవాడు, ప్రతి ఒక్క చెడ్డ గుణలక్షణం చదివి కలిగినోడు కూడా మనల్ని చదివేస్తాడు. చదువు రానోడు కూడా చదివేస్తాడు మనల్ని. అవునా? ఇప్పుడు మనము ఇంత భక్తి దేనికి? ఇంత ప్రార్థన దేనికి? నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, వర్తమానంలో కొద్ది కాలం ఉండాలి అంటేనే మనము చాలా శ్రమలు పడాలి. వర్తమాన సంఘం నువ్వు కొనసాగాలంటే నువ్వు చాలా త్యాగాలు చేయాలి. కుటుంబాన్ని వదిలేసుకోవాలా, బంధువులు వదులుకోవాలా, స్నేహితులు వదులుకోవాలా, నువ్వు చేసే పనుల్లో తిట్లు తినాలా, ఇంటి దగ్గర తిట్లు తినాలా, ప్రతి చోట మనం తిట్లు తింటే తప్ప ఈ వర్తమానం జీవితంలో ముందుకు పోలేవు. అవునా? మరి ఇవన్నీ చేసి కష్టపడి ఇక్కడ దాకా వచ్చింది దేనికి? ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో మనం ఉండిపోవాలని వచ్చామండి. ఇదే అనుభవం నిత్యము నువ్వు కలిగి ఉండాలని ఇక్కడికి వచ్చున్నావు. ఇది కాసేపు ఉపశమనం కోసం వచ్చేది కాదండి, పాలు పొంగేటప్పుడు నీళ్లు చల్లేది కాదండి. అది శాశ్వతమైన పరిష్కారం. నువ్వు నిత్యము క్రీస్తులో ఉండాలి. హల్లెలూయా. చూడండి, ప్రవక్త అన్నాడు, ఒక్కసారి అతడు లోపలికి ప్రవేశించినప్పుడు అతడు లోక కార్యములకు మరణించాడు. అతడు దేవునిలో దాచబడ్డాడు. ఆ తెర అతని చుట్టూ కప్పబడినది, అది లోకమును మూసివేసింది. అప్పుడు క్రైస్తవ్యము మరియు భక్తి ప్రతి ఒక్క విశ్వాసకి ఆనందకరముగా ఉండును. ఎప్పుడు సార్? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాక వెనకాల ఆ తెర పడిపోయిన తర్వాత ఆ 3వ గదిలో ఉండగా ప్రతి ఒక్క విశ్వాసికి క్రైస్తవ్యము, భక్తి ప్రతి ఒక్క విశ్వాసికి అప్పుడు ఆనందకరంగా ఉంటుంది. అంటే లోకానికి నాకు ఉన్నది తెగిపోయిన తర్వాత దేవుడి యొక్క సన్నిధిలో నేను బలంగా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు అప్పుడు ఒక నిజమైన విశ్వాసికి ఆనందం ఉంటుంది.
అవునా? ఒక విశ్వాసికి ఏంటంటే ఆనందం? దేవుడు మాట్లాడటం, దేవుడు నన్ను బలపరచటం. నాలో ఉన్న బలహీనత, అది శరీర సంబంధ బలహీనత అయినా, ఆత్మ సంబంధ బలహీనత అయినా, ఇంకా ఏ బలహీనత అయినా దేవుడు బయటకు తీసేయటం. ఇదే కదా కావాలి. ఇది మనం కోరుకుంటున్నాం. ఇది టెంపరీయే. అయితే దేవుడు యొక్క ఆత్మ నీకు ఏదైతే ఇవ్వబడినదో అది శాశ్వతమైనది. నువ్వు ఈ టెంపరీవన్నీ దాటితేనే నువ్వు ఆ శాశ్వతమైన దానిలోకి పోగలవు. ఈ బాడీ టెంపరీ, ఇక్కడ నీకు ఇవ్వబడిన అన్ని టెంపరీ, నీకు ఇచ్చే స్వస్థత టెంపరీ, ఇవన్నీ టెంపరీ. అయితే శాశ్వతమైనది నిత్యజీవమై ఉన్నది. ఆ నిత్యజీవంలోకి పోవటానికి ఈ టెంపరీ గుడారాలు ఉండగా దేవుడు నీకు కావలసినవి ఇచ్చాడు. ఆ నిత్య జీవంలో ఉన్న శాశ్వతమైన శరీరము, ఆ యొక్క థియోఫనీ పొందుకోవటానికి దేవుడు ఈ శరీరంలో నీ ఉండగా నీకు అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే ఆ శరీరం పొందుకోవటానికి ఈ శరీరంలో ఉండగా అన్నీ సంపాదించుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు ప్రజలు తమ భక్తితో యాతన పడుతున్నారు. నరకమును తప్పించుకోవాలంటే ఈ విధంగా చేయవలసి ఉన్నదని వారు గ్రహించాలి. భక్తి ఏం చేయాలో తెలియట్లే. ఈరోజు ఎవరికి వాళ్ళు ఏం చేశామంటే సొంతగా ఒక పుస్తకం పెట్టి ఎవరు భక్తులు రాసేసుకుంటున్నారు. ఇప్పుడు ఏ చర్చికి ఆ చర్చికి ఒక భక్తి ఉన్నది, ఏ విశ్వాసకి ఆ విశ్వాసకి ఒక భక్తి, ఏ కుటుంబానికి ఆ కుటుంబం భక్తి ఉన్నది. ఇవన్నీ కాదు, అసలు దేవుడు ఏం చెప్పాడు, ఈ కాల ప్రవక్త ఏం చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నువ్వు లోకం నుంచి వేరయ్యి నువ్వు అతి పరిశుద్ధ స్థలం అనే ఆ ప్రత్యేకమైన ప్రార్థనా గది లేకపోతే ఒక పడక గదిలోకి పోయి నీవు అందరి నుంచి దూరంగా ఉండి లోకపు ఆచారాలకి సంప్రదాయాలకి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వింత కార్యములన్నింటికి నువ్వు దూరం అయ్యి నువ్వు దేవుడికి దగ్గరికి రావాల్సి ఉన్నావు. అలా నువ్వు చేయటం వల్ల నరకం తప్పించుకుంటావు అంటున్నాడు. అవునా? నరకంను తప్పించుకోవాలంటే ఈ విధముగా చేయవలసి ఉన్నదని వారు గ్రహించాలి. దేవుడు గ్రహించమని చెప్తున్నాడు ప్రవక్త ద్వారా. సహోదరుడా, అదే మార్గమని ఆ విధముగా చేయాలని నేను నమ్ముతున్నా. ఇప్పుడు ప్రాఫిట్ ఏమంటున్నాడు, మనల్ని చేయమంటున్నాడు. రెండోది ఆయన అంటున్నాడు, నేను నమ్ముతున్నా అలాగే చేయాలని. మీకు చిన్న మాట జ్ఞాపకం చేస్తా. ప్రాఫిట్ ప్రార్థన చేయటానికి ఎక్కడికి వెళ్ళేవాడు జ్ఞాపకం ఉందా మీకు? అడవిలో గుహలోకి వెళ్ళేవాడు. దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు అక్కడికి వెళ్ళాడు ఆయన. ఆ గుహలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండి దేవుడితో గడిపొచ్చేవాడు. ఈరోజు మనం గుహలకి పోవక్కర్లేదు, మనం ఎతకక్కర్ల గుహలు. ఏ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అని నువ్వు తలిపేసుకుంటే నిన్ను బయటికి రమ్మనేవాడు ఎవడు? ప్రార్థన చేయడానికి వీల్లేదని వాడు చెప్పండి ఇళ్లలో. అవునా? మన ఇళ్లలో వాక్యాన్ని నమ్మని వాళ్ళు కూడా నేను ఇక్కడ ప్రార్థన చేసుకోవాలంటే పక్కకి వెళ్ళిపోతారు. నిజమేనా? రైట్. ఇప్పుడు మనం అడిగాము ఎప్పుడన్నా నేను ప్రార్థన చేసుకోవాలని. రెండోసారి నువ్వు అడగక్కర్లా, నువ్వు అక్కడ కూర్చొని మోకాళ్ళని ప్రార్థన చేసుకో, వాళ్ళే లేచి పక్కకు పోతారు. చేసాము ఎప్పుడన్నా మనం? ఎక్కడరా సమాధానం? క్రీస్తులో ప్రవేశించండి, లోక కార్యములను దూరం చేసుకొనుము. ఆయనతో సంభాషించుట సంతోషమైన కార్యము, అది అందమైనది, అది ఆత్మను నింపి సంతృప్తి కలుగజేయను, అది సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అనుగ్రహించును, ఆ సిలువలన్నీ ఎగిరే రెక్కలగును. ఇప్పుడు మనం మోస్తున్న ఏదైతే కాడి ఉన్నదో ఈ కాడి నువ్వు దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత అది నీకు రెక్కలుగా మారుతుంది. నువ్వు మోసే బరువు ఏమైంది ఇప్పుడు? నీకు రెక్కలుగా రెక్కలు ఏం చేస్తాయండి? భారములన్నీ రథచక్రాలు అవుతాయి. నీ భారమేమో రథచక్రాలైనవి, నువ్వు మోసే సిలువేమో రెక్కలైనవి. అవన్నీ నీవు ఇప్పుడు ఎగరగలవు అంటున్నాడు. భారం పోతే ఏమవుతాం? పైకి ఎగరగలం కదా. ఏమేన్? అది ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి చెప్తారు ఒకసారి నాకు? నా భారము సులువైనది, ఆయనతో కాడిమోయము. ఆయన వాక్యాన్ని మోస్తే చాలండి. మనం చూడండి, ప్రతిసారి బెల్జియం, మొన్న రీసెంట్గా కూడా చూస్తున్నా, ఇండియాలో కూడా ఎవరో గుడ్ ఫ్రైడే రోజు సిలువను మోసుకొని చేతుల్లో మేకలు కొట్టించుకున్నారు. రీసెంట్గా ఏంటంటే, క్రీస్తు నా కొరకు సిలువేయబడ్డాడు, నేను ఆయన కొరకు సిలువేయబడుతున్నాను. ఇదేంటిది? నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమైనదా? క్రీస్తు నా కొరకు సిలువేయబడ్డాడు అంటే ఇప్పుడు నా పాపాలు తీసేశాడు, నా అతిక్రమాలు తీసేశాడు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తులో ఏముంది? పాపం ఆయన లేదు కాబట్టి నా నిమిత్తం సిలువ మరణం పొందాడు. ఇప్పుడు ఈయన సిలువేయించుకున్నాడు క్రీస్తు కోసం, అంటే క్రీస్తులో పాపం ఉందనేగా. వీళ్ళని ఏం చేయాలి అసలు? వాక్యం అర్థమైనోడు ఏం చేస్తాడు?
నా పాపం తీసేసుకోవాలి నేను కోరుకుంటాను. ముందు నా బంధువులు, స్నేహితులు, నాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారో, నా ఇరుగు పొరుగు వారు ఎవరున్నారో వాళ్ళలో పాపం పోవటం కోసం ప్రయాసపడాలి. నువ్వు చేతిలో మిగులు కొట్టుకోక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేస్తే కొద్దిమంది మారుతారు. ఇదంతా ఏంటి? ప్రజలకు చూపించుకోవటం. ఇలా చేసాడంటే పేపర్లు వేస్తారు, టీవీలు వేస్తారు, న్యూస్లో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, పాపులర్ అవుతారు. ఇవన్నీ అంటే గుర్తింపు కోసం చేసే పరిచర్యలు. ఈ గుర్తింపు కోసం చేసే పరిచర్యలో దేవుడు ఉండడు. అవునా? నువ్వు రహస్యంగా చేసే ప్రార్థనలో దేవుడు నిన్ను కలుస్తాడు. నువ్వు గుర్తింపు కోసం రోడ్డు మీద చేసే కార్యక్రమాలు దేవుడు నిన్ను కలవడు. ఆయన వ్యక్తిగతంగా నువ్వు ఒక్కరివే ఇంట్లో కూర్చొని నీ అంతటి నీవు దుఃఖంతోనూ, భారంతోనూ, కన్నీరుతోనూ నీకు ఏదో దేవుడిని పెట్టిన భారం కలిగి నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు నిన్ను చూస్తాడు, దేవుడు నిన్ను కలుస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు భరోసా ఇస్తాడు, దేవుడు నీకు నమ్మకం కలిగజేస్తాడు, దేవుడు నీకు రుజువిస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. నీ పట్ల దేవుడు చేసిన కార్యమని ఘనముగా నీ నోటితోనే ప్రకటించేలాగా చేస్తాడు. ఎక్కడి నుంచి? రహస్య ప్రార్థనలు చేసిన దగ్గరది. నువ్వు రహస్యంగా చేసిన దానికి దేవుడు బహిరంగ సాక్ష్యం కలిగి ఉంటాడు. నువ్వు బహిరంగంగా ప్రదర్శించాలనుకునే దానికి నీకు సాక్ష్యమే లేకుండా పోయాడు. కాబట్టి ఈరోజు మనల్ని ప్రజలు చదువుతూ ఉన్నారు. వాక్యం తెలిసిన వాళ్ళు, చదవలేని వాళ్ళు కూడా మనం చదువుతూ ఉన్నారు. చూడండి, ప్రవక్త అంటాడు, అద్భుతంగా మాట్లాడుతాను నేను. ఆ కాడి చుట్టూ హల్లెలూయలు చుట్టబడి ఉన్నవి. మోస్తున్న కాడి ఆయన దగ్గర తీసుకుపోయి ఆయన దగ్గర పడేసినప్పుడు ఆ భారం సులువైపోయింది కదా. ఇప్పుడు అది నీకు రెక్కలైనవి. నువ్వు చెప్పే హల్లెలూయలు, స్తుతులు, మహిమలు ఏవైతే ఉన్నాయో అవే నీకు రెక్కలుగా మారి నీతో పాటు నడిపించేవిగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి నీవు తెరలోపలికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నీకు జీవమగును. ఆమేన్. ఇప్పుడు మనకి ఏం కావాలంటే క్రీస్తు నాకు జీవం అవ్వాలా. ఆయన నాకు జీవం అయినప్పుడు నా జీవము ఆయన లోపల దాచిపెట్టుకోగలుగుతాను. నా జీవం ఆయనలో దాచుకున్నప్పుడు ఆ జీవము ఆయన నిత్య జీవంలో ఓపెన్ చేస్తాడు. ఆమేన్. నా ఫైల్ అక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ కాదు. ఆయన రాకడలో ఆయన యొక్క జీవం ఎవరైతే దాచిపెట్టుకున్నారో ఆ జీవాన్ని తీసుకొని నిత్య జీవంలోకి తీసుకొని వస్తాడు. కాబట్టి నేను ఆలోచన చేసినా క్రీస్తే రావాలా, నా మాట క్రీస్తే రావాలా, నా ప్రార్థన క్రీస్తే రావాలా, నన్ను గొప్పగా పొగిడినా క్రీస్తు గురించే మాట్లాడాలా, నన్ను విమర్శించినా నేను క్రీస్తు గురించే మాట్లాడాలి. ఎందుకంటే నిజంగా ఈరోజు మనం పిలువబడింది దేనికంటే క్రీస్తు పత్రికలుగా భూమి మీద ఉండటానికి. ఆమేన్. ఒకసారి చూద్దామా? మొట్టమొదటికి వెళ్దాం మాటలకి. ఇప్పుడు ఈ మాటలని మనకు బాగా అర్థమవుతాయి. వాక్యాలు మొదటికి వద్దాం. మా హృదయములు మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే గారా. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? ఆయన పత్రిక మనమే అంటున్నాడు. తర్వాత మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక. పౌలు గారు ఎలా పరిచయం చేస్తారన్నది పౌలు గారి విశ్వాసం దగ్గరికి తెలుస్తుంది. అంతేనా? ఆమేన్. రెండో మాట, రాతి పలక మీదే కానీ సిరాతో కానీ వ్రాయబడక. ఇప్పుడు దేవుడు ఎక్కడ రాశాడు? మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో ఆయన వేలుతో రాయలా. పాత నిబంధనలో రాతి పలకల మీద ఆయన వేలుతో రాశాడు. ఇప్పుడైతే ఆయన జీవము గల ఆత్మతో మన మెత్తటి హృదయం అనే పలకల మీద ఆయనే రాశాడు. ఇది పౌలు గారు రాయలా. ఆమేన్. ఆయన అంటున్నాడు, మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని. ఆ పరిచర్యేమో పౌలు శరీరం చూపిస్తున్నది, రాసిన ఆత్మేమో దేవుడి దయ ఉన్నది, హృదయం ఏమో మన దయ ఉన్నది. మన హృదయం మీద పౌలు యొక్క పరిచర్యలో ఉన్న కారణం చేత దేవుడి యొక్క ఆత్మ మెత్తడి హృదయం మీద రాసిన దీన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం చదువుతూ ఉన్నది. ఈరోజు ఆ పత్రిక మనమై ఉన్నాం. ఆమేన్. చూడండి, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇచ్చి నమ్మకము గలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటా మేమే సమర్థులము కామని. ఇప్పుడు పౌలు అన్నాడు, నేను సమర్థుడు కానంటున్నాడు. ఎందుకు సమర్థుడు కామంటే మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. అంటే ఇప్పుడు ఈ పరిచర్య మాది కాదు, ఈ పరిచర్య దేవుని వలనై ఉన్నది. మా పరిచర్య మూలంగా మీరు రాయబడ్డాడు, ఈ పరిచర్య మాది కాదు దేవుడిది. అంటే ఇప్పుడు దేవుడి ద్వారా మీరు రాయబడిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని ద్వారా రాయబడిన మీరు అనగా ఇప్పుడు మనము క్రీస్తు యొక్క పత్రికలమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకు పరిచారకులవుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. ఈరోజు మనము దేనికి పరిచారకులమై ఉన్నాం? దేనికి మనం విశ్వాసులమై ఉన్నాం? మన దేని సంబంధం అంటే నేరుగా మనం ఆత్మ సంబంధమై ఉన్నాం. అయితే ఈరోజు కూడా సమస్య ఏంటంటే చాలామంది అక్షరం దగ్గర ఆగిపోయారు. అక్షరం దగ్గర ఆగిపోయి ఉన్నారు.
అనేక సంఘాలు ఆగిపోయినాయి, అనేక మంది విశ్వాసులు, అనేక మంది సేవకులు అక్షరం దగ్గర ఆగిపోయినారు. ఇది కదా అని అక్కడే ఆగిపోయి వారు నిత్య జీవం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతారంటే ఆత్మ ఉన్నదన్న సంగతే ఈ రోజుకి తెలియని సంఘాలు ఉన్నాయి. బాప్టిస్టు సంఘం మీకు అందరికీ తెలుసు. బాప్టిస్టు సంఘం ఏం నమ్ముతుంది? దే డోంట్ బిలీవ్ ఇన్ హోలీ స్పిరిట్. పెంతెకోస్తేయులు ఏం నమ్ముతున్నారు? భాషలు మాట్లాడటమే పరిశుద్ధాత్మ. భాషలు మాట్లాడటమే పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ వరములు అది కూడా ఒకటి. నువ్వు అది మాట్లాడేస్తే పరిశుద్ధాత్మ వచ్చేసింది అన్నది కాదు. మరి దాని తర్వాత కూడా నీకు దేవుని యొక్క కార్యాలు జరగాలి కదా. మెథడిస్టులు ఏం చేస్తారు? పెద్దగా అరుస్తారు, కేకలు పెడతారు, అనుకుంటారు మేము పరిశుద్ధాత్మను పొందేసుకున్నామని. కేకలు పెట్టేగానే పరిశుద్ధాత్మను పొందేసుకుంటే అందరూ గుంపుగా కేకలు పెట్టి సరిపోద్దిగా. కానే కదండి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నువ్వు కేకలు పెడతావు, ఒప్పుదలకు వస్తావు, సమాధానం పడతావు, నెమ్మది వస్తుంది, ఇవన్నీ చేస్తావు, ఎగురుతావు, గంతులేస్తావు, నాట్యం ఆడతావు, అన్నీ చేస్తావు. అయితే అవన్నీ చేసిన దాన్ని బట్టి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు కాదు. పరిశుద్ధాత్మ పొందుకున్నాక అవి జరుగుతాయి, అవి నిజమే. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నువ్వు భాషలో కూడా మాట్లాడవచ్చు. అయితే పరిశుద్ధాత్మ పొందుకున్న దాంట్లో అవన్నీ భాగమై ఉన్నాయి. అదే చూపించి ఇదే పరిశుద్ధాత్మ అంటే మాత్రం అవ్వదు. ఇప్పుడు ఈరోజు ఏమయ్యారు? వాళ్ళు అవి చూపించి మేము ఆత్మను పొందేసుకున్నాం, మేము ఎప్పుడో పొందేసుకున్నాంగా. ఇప్పుడు పెంతెకోస్తేయులు అంటున్నారు మేము భాషలు మాట్లాడటం మాత్రమే ఆత్మ అనుకున్నాము, కానీ అది కాదు అని ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు గ్రహించే స్థితికి వచ్చున్నారు. పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుని యొక్క కార్యములు ఎలాగుంటాయో వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మేము పొందుకున్నామని ఆగిపోయినాము ఇక్కడ. మరి పెంతెకోస్తేయులు నిజంగా భాషలు మాట్లాడుతూ అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం అయి ఉంటే మరి ఎన్ని స్వస్థతలు జరగాల? సంఘంలో అందరూ భాషలు మాట్లాడుతున్నారు కదా, అంటే అందరూ ఆత్మను పొందుకున్నారు కదా. మరి ఆత్మను పొందుకున్న ముట్టుకుంటే మనం కూడా వ్యాధి పోవాలిగా, అంతేనా? ఒక సంగతి మీకు జ్ఞాపకం ఉందనుకుంటా. ప్రాఫిట్ ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు కోటు చిరిగిపోయి ఉన్నది. భార్య కుట్టి పంపించింది, జేబులో పెట్టుకొని, జేబులో చేయి పెట్టుకున్నాడు ఆయన, ఎందుకంటే చేయి తీస్తే ఆ కుట్లు కనిపిస్తాయి. ప్రసంగం అంతా చేశాడు. చేసిన తర్వాత పరిశుద్ధాత్మ మీదకి వచ్చింది, రంగం మీదకి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. స్వస్థత జరుగుతూ ఉన్నాయి. ఆయన ఒంటి మీద ఉన్న కోటిని లాక్కొని ముక్కలు తీసుకెళ్ళిపోయారు మొత్తం అందరూ. స్వస్థతలు పొందుకున్నారు అక్కడే, ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిలోపు. నిజమేనా? మరి అదే నిజమైతే మరి పెంతెకోస్తు భాషలు మాట్లాడు సంఘం మొత్తం భాషలు మాట్లాడుతూ ఆత్మను పొందుకుంటే వాళ్ళు ముట్టుకున్న వాళ్ళు ఎంతమంది స్వస్థత పడాలండి? వాళ్ళు విమర్శ చేయటం కాదు, నిజమైన ఆత్మ దేవుడి కార్యాలు చెయ్యాలి కదా. ఆ కార్యములు చేయకపోయినప్పుడు పరిశుద్ధాత్మ ఎలాగవుతుంది? పేతురు ఆత్మ కింద ఉన్నప్పుడు పేతురు నడుస్తూ ఉంటే పేతురు నీడబడి స్వస్థత పొందుకున్నారు. పౌలు పరిచర్య చేస్తారు, పౌలు నడికట్లు తగిలిన వాళ్ళు స్వస్థత పొందుకున్నారు బైబిల్ చెప్తా ఉన్నది. మరి అదే కార్యములు ఈరోజు జరగాలి కదా, ఈరోజు ఉండాలి కదా. నువ్వు వాక్యం చెప్పినా, నువ్వు మాట్లాడినా, ప్రార్థన చేసినా దేవుడు ఫలితాలు ఇస్తాడు, రుజువులు ఇస్తాడు, స్వస్థతలు ఇస్తాడు. అవి దేవుని కార్యములై ఉన్నాయి. ఇదే పౌలు గారు అంటున్నాడు, ఇది మా సామర్థ్యం వలన కలగలేదు, ఇది ప్రభువు వలన మాకు కలిగినాయి. ఇది మా పరిచర్య కాదు, ఆయన మాకు అప్పగించబడిన పరిచర్య. ఏ పరిచర్య? అక్షరము చెప్పటమే మా పరిచర్య కాదు, ఆత్మ యొక్క కార్యములు చూపించడం మా పరిచర్య అయి ఉన్నది. హల్లెలూయా. సో నౌ వీఆర్ విట్నెస్ టు ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, వీఆర్ విట్నెస్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క పరిచర్యకి, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యకి ఈరోజు మనము సాక్షులమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ. అన్న చూడండి, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయను. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినైనను మహిమతో కూడింది ఆయన. మరి పాత నిబంధన మహిమ ఉన్నదా లేదా అంటే, దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ షకీనా మేఘంలో గడిపి కిందకు వచ్చిన తర్వాత 40 దినములు అక్కడ ఉండి కిందకు వచ్చాక మోషేని ఇజ్రాయెల్ చూసినప్పుడు వాళ్ళు మోషే ముఖం ప్రకాశించింది. ఆ లైటింగ్ ఎక్కువైనప్పుడు వాళ్ళు భయపడతా ఉంటే మోషేని చూడటానికి వెనకడుగేస్తుంటే మోషే తల మీద ముసిగేసుకున్నాడు. ఏ పరిచర్య? అక్షరము చేసిన పరిచర్య. అక్షరం చేసిన పరిచర్యకి అంత వెలుగు ఉంటే మరి ఆత్మతో చేసిన పరిచర్యకి ఇంకెంత వెలుగు ఉండాలి? అంతకన్నా ఇంకా ఎక్కువ ఉండాలి కదా. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, మహిమతో కూడింది ఆయన. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుంటున్న ఆ మహిమ తగ్గిపోచున్నదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండను? శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ గలదైనదే. పాత నిబంధన మొత్తము శిక్షలే. ఏ తప్పు చేస్తే ఈ శిక్ష, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష. ఈరోజు కూడా మనం చూస్తే
ఇంచుమించుగా అక్కడే ఉన్నారు చాలామంది. ప్రాఫెట్ చెప్తున్నారు అది సీనాయి పరిచర్య. ఈరోజు ఇంకా చాలామంది అక్కడే ఆగిపోయారు. ఏ పరిచర్యలు ఆగిపోయారంటే ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. సరే అన్ని తప్పులే, మంచి, ఏం చేయాలో చెప్పాలిగా. సరి చేసేవాడు పరిశుద్ధాత్ముడు. తప్పు అని చెప్పేది పాత నిబంధన, సరి చేసేది కొత్త నిబంధన. ఇప్పుడు తప్పు తప్పు అని చెప్పి ఆగిపోతే నువ్వు ఎక్కడున్నట్టు? చూడండి, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. ప్రైజ్ ది లార్డ్. రాతి సంబంధమైన అక్షరముతో ఉన్న పరిచర్య అంత మహిమ గలదైతే దాన్ని మించిన పరిచర్య ఆత్మతో దేవుడిచ్చిన పరిచర్య. ఇప్పుడు ఈ పరిచర్య ఏంటి? అది అక్షరంతో. ఇదైతే నీతికి సంబంధించిన పరిచర్య. దానికన్నా ఇంకా ఎక్కువ విలువైన పరిచయం మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట తీసుకుని నేను కొంచెం దాటిపోతా ఉన్నా, ప్రభువు చెప్పిన మాట తీసుకుంటున్నా. సీనాయి పర్వతము కర్తవ్య స్థానము, కానీ కల్వరి పర్వతము కృపనిచ్చు స్థానము. ప్రజలు ఇంకనూ సీనాయి పర్వతం దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నారు. పాత నిబంధన దగ్గర, ధర్మశాస్త్రం దగ్గర ఉండడానికి ఇంకా ఇష్టపడుతున్నారు. అయితే వాళ్ళు కృప దగ్గరికి రావట్లా. ఎందుకంటే కృప కడుగుతుంది, కృప నిన్ను అక్కడి నుంచి విడుదలిస్తుంది, విమోచనిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నేను స్వతంత్రుని చేస్తుంది. ఆత్మ నేను స్వతంత్రుని చేస్తాను. అయితే చాలామంది అక్కడే ఆగిపోయి మాకు ఈ పరిచర్య, ఏ పరిచర్య? సీనాయి పర్వతము కర్తవ్య స్థానము, దేవుడు అక్కడి నుంచి చెప్పే స్థానం. వీళ్ళు అక్కడే ఆగిపోయారు. వీళ్ళు విని చేసే స్థానానికి రాలా, చాలా జాగ్రత్త. కానీ కల్వరి పర్వతము కృపనిచ్చు స్థానము. ప్రజలు ఇంకను సీనాయి పర్వతం దగ్గర నిలుచుటకు ఇష్టపడుచున్నారు. నేను సంఘముకు హాజరైనచో, ఒకవేళ నేను కానుకలు చెల్లించినట్లయితే, ఒకవేళ నేను ఫలానా పని చేసినట్లయితే, ఒకవేళ నేను దీన్ని విడిచి వెళ్ళినట్లయితే, లేక దాన్ని ఆపినట్లయితే అది ఇంకను సీనాయి పర్వతమే. నేను సంఘానికి వచ్చిన పరిశుద్ధాత్మను పొందుకోకపోతే, ఇంకా కృప కింద నడవకపోతే, నీవు లోకమునకు మృతి చెంది క్రీస్తు ద్వారా నీ జీవమును దేవునిలో దాచబడిన స్థానముకు వచ్చినప్పుడు, నువ్వు సంఘానికి వచ్చావంటే లోకంలో మనం మరణించి మనలో ఉన్న జీవాన్ని క్రీస్తులో దాచిపెట్టి నువ్వు కానీ సంఘానికి వచ్చినట్లయితే ఆత్మను పొందుకొని బయటికి పోతావు. ఆమేన్. ఇప్పుడు నేను ఆ లోకాన్ని తీసుకునే సంఘంలోకి వస్తే ఇక్కడికి వచ్చి ప్రయోజనం ఏంటంటే, సీనాయి దగ్గరే ఉన్నాను నేను, ఇంకా కృప దగ్గరికి ఇంకా రాలా. కృప దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, కృపను చూడగానే పాత విడిచిపెడతాం మనం. ఎందుకంటే నన్ను క్షమించడానికి కృప వచ్చింది, నాకు శిక్ష ఇవ్వటానికి ధర్మశాస్త్రం వచ్చింది. ఇప్పుడు ధర్మశాస్త్రం శిక్షేస్తుంది, కృపేమో దాన్ని కొట్టేస్తుంది. నాకు కృప వద్దంటే బైబిల్ అంటుంది యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకని లేదు? కల్వరి దగ్గర ఆయన రక్తంనిచ్చాడు, కృపని ఇచ్చాడు. ఆ రక్తమేమో నీ పాపం కొట్టేసింది, కృపేమో నేను లేవనెత్తింది. ఆమేన్. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే యేసుక్రీస్తుని నమ్ముతా, అక్షరాన్ని నమ్ముతా, అన్ని నమ్ముతా, కానీ ఆ కృప నేను తీసుకునే స్థితిలో ఉన్నా, అంగీకరించే స్థితిలో ఉన్నా. అంటే ఇప్పుడు ఎక్కడున్నానంటే ధర్మశాస్త్రం కింద సీనాయి పర్వతం దగ్గర. నీవు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినప్పుడు నీ క్రైస్తవ జీవితం అంతయు గొప్ప మహిమకరమైన జయోత్సవముగా మారుతుంది. ఆమేన్. నీవు అనుదినము ఆయనలో దాచబడి ఉన్నావు. అనుదినము, ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నాను ఇక్కడితో. అనుదినము. ఆదివారం చర్చికొచ్చావు, ఆదివారం మాత్రం ఆయనలో లేవు. అనుదినము సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, మళ్ళా ఆది, ఈ 7 రోజులు కూడా, మళ్ళా నువ్వు 8 రోజులకు వచ్చేంత వరకు కూడా అనుదినము నీవు ఆయనలో దాచబడి ఉన్నావు. నీ జీవం ఆయనలో దాచబడి ఉన్నది. ఆయన యొక్క ఆత్మ నీలో ఉండాలా, నీ యొక్క జీవము ఆయనలో ఉండాలా, నీవు ఆయనలో దాచబడాలి. నువ్వు వాక్యంలో కట్టబడతా ఉన్నప్పుడు నీకు కావాల్సిన బలాన్ని దేవుడు నీకు దినదినం ఇవ్వగలడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.